నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో అందరికీ ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ భక్తుల సందడి చూస్తుంటే కన్నుల విందుగా అనిపిస్తుంది. చాలా మంది ఒడిబియ్యం సమర్పించడము, బోనాలు సమర్పించడము చాలా వరకు చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా బయటి వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా పోలీసుల బందోబస్తు భారీగా ఉందని చెప్పవచ్చు. ఈసారి మరీ ముఖ్యంగా 6 క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వృద్ధులకు ఒక లైను, చిన్నపిల్లలు తల్లిదండ్రులతో వచ్చే వారికి ఒక లైను, అంటే ఇంకోటి జోగినీలకు కానివ్వండి, పోతురాజులకు కానివ్వండి, స్పెషల్గా బోనం ఎత్తుకునే వారికి మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ కూడా చాలా గణనీయంగా అమ్మవారి పండుగ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈసారి అయితే చాలా ఘనంగా జరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకే పొద్దున్న నుంచి లక్షల్లో జనాలు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. నేను మీ జోగిని నిషాక్రాంతి. ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి సప్త బోనాలు బంగారు పాత్రలు మా యొక్క కమిటీదారులు సమర్పిస్తుంటారు. ఇది 7 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇది 8వ సంవత్సరము. మొదటి బోనము గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తీసుకెళ్ళాము. 2వ బోనము బల్కంపేట రేణుకెళ్ళమ్మ. 3వ బోనం వచ్చేసి బెజవాడ దుర్గమ్మ. 4వ బోనం వచ్చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ. ఇవాళ 5వ బోనము మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు పాత్రలో అమ్మకి నైవేద్యము అంటే భోజనము బోనము తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి దీనికి ఇలా కొనసాగుతూ వెళ్తుంది. ఒక్క సంవత్సరము ఒక బోనం అనుకున్నాము. ఈ బంగారు బోనము గాజుల అంజయ్య గారు మిర్యాల మండ నుంచి ఈ బోనాన్ని మొదలుపెట్టారు. అలా సంవత్సరంకి ఒక కమిటీ చైర్మన్గా నిర్ణయించుకొని మా యొక్క ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీలో ముఖ్యమైన దేవాలయాల నుంచి సంవత్సరంకి ఒక్కొక్కరు కమిటీ వేసుకొని ఆ యొక్క కమిటీలో ఒక చైర్మన్ గారు వారి ఆధారంలో బోనాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరము గోపిశెట్టి రాఘవేంద్ర గారు ఆధారంలో అమ్మవారికి సప్త బోనాలు జరుగుతున్నాయి. ఇవాళ 5వ బోనము ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించాము. అలాగే ఇంకా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, అలాగే లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారు కూడా మరి ఇంకా 2 బోనాలు చేయనున్నారు. దేవశాఖ వాళ్ళు ఈసారి అయితే ప్రత్యేకంగా మా శివశక్తులకి ఎంతో మంచిగా మీరు బల్కంపేట కళ్యాణం చూసుకున్నా సరే మంచి గుడ్ రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే శివశక్తులకు మా యొక్క జోగిళ్ళకు అవమానాలు జరిగాయో అక్కడే మాకు ఒక గౌరవం అనేది దక్కింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శైలజ మేడం గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు వాళ్ళు మాకు దగ్గరుండి ఎంతో మంచిగా దర్శనాలు చేపిస్తున్నారు. అలాగే వాళ్ళు ఎంతో మంచిగా దర్శనాలు చేపిస్తున్నారు. బల్కంపేటలో చూసుకున్నట్లయితే మా వెహికల్స్ కూడా డైరెక్ట్ ఎలా అయితే వివిఐపి వాళ్ళు మంత్రివర్యులు అందరు ఎలా అయితే వస్తారో మా వెహికల్స్ కూడా అక్కడ దాకా వచ్చినాయి. మంచి రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ కూడా ఈ యొక్క మా జోగిని శివశక్తులకు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి బోనాలలో అలాగే నవరాత్రుల్లో అని బతుకమ్మలు అని చెప్పి ఇలా కల్చర్కి సంబంధించిన మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో కొంతమందితో మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి. హలో మ్యామ్, ओल सिटी गोलीपुरा अच्छा दिख रहा है.
వస్తారు, వచ్చినారు ఇంతకుముందు. మంచిగా మా అమ్మగారు మంచిగా మంచిగా ఉంది. దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే వచ్చినాము. ఇప్పుడే వచ్చారు. ఉమ్. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు అమ్మవారికి? మేము ప్రతి వస్తాం. ప్రతి year వస్తాం. అంటే చాలా వరకు రారు, అందుకనేసి వస్తారు అంత వచ్చిన. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ మా హోల్ సిటీలో ఉంటుంది కాబట్టి ఈ వీక్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక ఆ రోజు దర్శనం కాదు కాబట్టి ఈ రోజు వచ్చేసాం. ఈ రోజు అమ్మవారిని చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు అని వస్తాం. ప్రతి ఇయర్ వస్తాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీకు ఏమైనా ఎలా అనిపించింది? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు ఏర్పాట్లు గిట్ట అన్ని. ఇక్కడ భక్తులు కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదు, చాలా బందోబస్తు ఏర్పాటు చేశారనేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు వేల సంఖ్యలో జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పవచ్చు. మనము ఆలయ చైర్మన్ గారితో ఒకసారి మాట్లాడి, అంతేకాకుండా ఇక్కడ దేవాదాయ శాఖ వారు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రదర్శన గురించి, బోనాల ఏర్పాట్ల గురించి కానీ మనకు పూర్తి వివరాలు రమేష్ గారు, ఆలయ చైర్మన్ రమేష్ గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనేది. సార్ చెప్పండి, అసలు ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈసారి ఎంత ఘనంగా జరగబోతుందా? నా పేరు సుర్టి రామేశ్వర్, చైర్మన్. ప్రతి ఏడాది ఎలా నిర్వహిస్తారో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా పకడ్బందీగా చేయడం శాఖవారి అందరు అధికారులతోటి పెద్దలతోటి మాట్లాడి మంచి ఎవరు డిస్టర్బ్ కాకుండా చేయడానికి మేము ఉన్నాం. వృద్ధులకి కానీ చిన్నపిల్లలు వాళ్ళకి లేదంటే కొంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వస్తారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వెహికల్ ఉందమ్మా, పిఎస్ నుండి మార్చ్ గేట్ నుండి వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ నుండి తీసుకొచ్చి గుడి ముండ డైరెక్ట్ విఐపి వచ్చే వాళ్ళ దాంట్లో నుండే పంపిస్తాం. సార్, పోతురాజులకు కానివ్వండి లేదంటే జోగినీలకు బోనాలు సమర్పించే వారికి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? జోగిని వాళ్ళకి 1 నుండి 3 గంటల వరకు వాళ్ళకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. డైరెక్ట్ బాటా నుండి డైరెక్ట్ రావడం, వచ్చి బోనం ఎక్కించుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం ఉన్నదండి. ఇక పోతురాజులంటే 6-7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ప్రదర్శన చేసుకొని పల్లారు బండ్లు తొట్టెలలో వస్తాయి, గుడి ముంగట రాగానే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. జోగిని వాళ్ళకి 1 to 3 అంత లోపల వచ్చేయాల. వాళ్ళకు ప్రత్యేక టైం కేటాయించారు. జోగిని గారు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ లాగా రావాలా. మొత్తం అందరు క్లబ్ కాకుండా పోలీసు వారు, డీజీపీ వారు, అందరు శాఖ వారు అందరూ సూచించారు. ఆ విధంగా రమ్మని కోరుతుంది. లాస్ట్ టైం ఎలా వచ్చారో ఈ ఏడాది కూడా అలాగే రావాలని కోరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4-5 లైన్లు చేశామండి. వాళ్ళకి అంటే ఇబ్బంది ఉండొద్దు, మంచిగా సంతోషంగా దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఎంతమంది దాకా మీ అంచనా ప్రకారం ఎంతమంది దాకా రావచ్చు సార్? అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది అంటే జనాభా పెరిగే అవకాశం ఉందమ్మా. 30 లక్షల వరకు రావచ్చు, ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువనే రావచ్చు. ఓకే. అంతా మంచి జరగాల, అందరు సుఖంగా ఉండాలా, పిల్ల పాపలతోటి అమ్మవారి దగ్గరికి వచ్చిన సంతోషంగా వెళ్ళాలి, అదే కోరుతున్నాను. సో ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, అమ్మవారి అనుగ్రహం ఎలా ఉండబోతుంది, ఎంతమంది భక్తుల దాకా ఉదయం నుంచి భక్తులు వచ్చారు అనేది ఒకసారి స్వామి మాటల్లోనే విని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం. శుభం భవతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళ్యంగాయ నమః. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జగన్మాత పోయిన సంవత్సరం ఎంత బాగా జరిగిందో దానికి రెట్టింపు ఆనందంగా అక్కడే ఇంచుమించుగా 12 రోజులుగా అమ్మవారు రావడం, ఆషాఢం వస్తూనే వచ్చిన ఆదివారం నాడు రావడం, వచ్చినటువంటి జగన్మాత 12 రోజులుగా గ్రామ సంచారానికై వాడవాడలా
ఊరూరు తిరిగి భక్తుల్ని ఆశీర్వదించడానికి ఇంటింటికి వెళ్ళొస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రాంతంలో స్థాపితమైనటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు 12 రోజులుగా ఎడతెరిపి లేకుండా భక్తజన సంతోషంతో ఆలయం అంతా కూడా కళకళలాడిపోతుంది. ఈ విశిష్టత ఏమిటి, ఎందువల్ల వచ్చింది, కారణం ఏమిటి అంటే జగన్మాత 250 సంవత్సరాల క్రిందట ఉజ్జయిని నుంచి తీసుకురాబడి లష్కర్లో ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపబడి జగన్మాత లష్కర్ గోనాల కొండగా అనే దానికి నాంది కొలిగినటువంటి దేవతగా ఇక్కడ నిలిచిపోయింది అమ్మవారు. అందరికీ ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా సప్త మాతృలకు సప్త బంగారు బోనాల కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. మొదటి బోనం 26 తారీఖు జగదాంబిక అమ్మవారికి గోల్కొండలో జరపడం జరిగింది. 29 నాడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి జరిపడం జరిగింది. మూడవ బంగారు బోనం 2వ తారీఖు నాడు మన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జరపడం జరిగింది. 4వ తారీఖు నాడు పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్లో జరగడం జరిగింది. ఈరోజు అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి అంగరంగ వైభవంగా కల్చరల్ ట్రూప్స్తో పాటు దాదాపు 100ల సంఖ్యలో ఈ కార్యక్రమం చేరుకుంటున్నారు భక్తులు. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మేము బంగారు బోనం సమర్పించుకోవడం, అమ్మవారికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని మేము ఈ బంగారు బోనం సమర్పించుకోవడం జరిగింది. ఈ 20 తారీఖు నాడు ఓల్డ్ సిటీ ఉమ్మడి ఆలయాల్లో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలని, అమ్మవారి కృపాస్తులు కావాలని చెప్పేసి మనవి చేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అమ్మవారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. మేము మన రాష్ట్రంలోనే కాదు, మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి బోనం సమర్పించుకోవడం వెళ్ళినప్పుడు మేము బంగారు బోనం అనుకున్నాం, కానీ బంగారు బోనంతో పాటు ఎండి బోనం కూడా మేము సమర్పించుకోవడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్రం నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా వారే స్వాగతం పలకడం జరిగింది. అంటే ఈ బోనాల పండుగను అమ్మవారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తే వారికి ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఆస్వాదిస్తున్నారని చెప్పేసి, ఎందుకంటే దాదాపు వేలాది భక్తులు అక్కడికి రావడం జరిగింది. బోనాలు ఓల్డ్ సిటీ హైదరాబాద్లోనే కాకుండా విజయవాడ కూడా చాలా ఘన విజయంగా మేము చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఎన్నేళ్ల నుంచి అమ్మవారి మహిమ ఎలా ఉంటుంది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు అమ్మవారిని? 18 ఇయర్స్ కంపల్సరీ. 18 ఇయర్స్. నేను కాలేజ్ టైం నుంచి వస్తున్నా. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఎన్ని కష్టాలున్నా కూడా ఇక్కడ మొక్కితే 1000% సక్సెస్ అవుతుంది. నేను ఫస్ట్ ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు మేము శివాజీనగర్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఘటం అని తీస్తుండే ఫస్ట్ బోనాల ముందు. ఘటం అయినాక బోనాలు స్టార్ట్ అవుతుంది. మనకు సికింద్రాబాద్లో ఏంటంటే ఉజ్జయిని మంగళమ మన ఇంటి ఇలవేల్పు. ఫస్ట్ ఇక్కడ జాతర అయినాకనే తర్వాత రసూల్పురా కానీ సింధీ కాలనీ కానీ ఇప్పుడు మనకు బోనాల్లో రెండు టైముల్లో జాతర చేస్తారు. ఒకటి ఆషాఢ మాసం, నెక్స్ట్ శ్రావణ మాసం. సో ఇది ఆషాఢ మాస బోనాలు, ఇది అయిపోయినాక శ్రావణ మాస బోనాలు. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇవి లష్కర్ బోనాలు అంటారు, ఆషాఢ మాసంలోనే చేస్తారు. సో ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా నిష్కలమైన మనసుతో ఆమెను ఆరాధిస్తే ఈమె జగదాంబ, జగత్ శాసిని, విశ్వశాసిని, ఉజ్జయిని మహాకాళమ్మ. ఈవిడ్ని పూజిస్తే అన్ని జయాలే జరుగుతాయి. కావున అందరూ కూడా నిర్మలమైన మనసుతో వచ్చి అమ్మని మొక్కి
ప్రశాంతంగా వెళ్ళండి, మీ కష్టాలన్నీ పోయి సుఖంగా ఉంటారు. జై బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ఎన్నేళ్ల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు? అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? 10 years నుంచి రెగ్యులర్ వస్తాము. 10 years నుంచి. అప్పట్లో ఎట్లుండింది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, బాగా చాలా డెవలప్మెంట్. అమ్మవారి మహిమ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంకా జనము మన హైదరాబాద్ నుంచి కాకుండా బయట నుంచి కూడా జనాలు వచ్చి ఈ ఫెస్టివల్కి ఇంకా బయట దేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మేము ఇక్కడే మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. సో అనుకునే ఏమైనా జరిగాయా మీకు? అంటే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది? ఇప్పుడే ఒక 4-5 రోజుల నాడే బాగా అవునా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అంటే బాగుంది, ప్రత్యేకంగా బోనాలు కాబట్టి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి, ఎప్పుడూ బాగుంటాయి, దర్శనం కూడా బాగా. ఎంతసేపు పట్టింది మీకు దర్శనానికి? ఎంత తొందరగానే అయింది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అమీర్పేట నుంచి వచ్చానండి. ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని మనం ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుస్తారు. టైం పట్టినా పర్లేదు కానీ ఖచ్చితంగా తీరుతుంది. ఖచ్చితంగా తీరుతుంది. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాను. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు హోమం చేస్తారు మా గురుగారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఈరోజు. హలో, మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ప్రతిసారి వస్తాము ఇక్కడికి. చాలా బాగా అమ్మవారు చాలా సత్యంకరమైన దేవుడు, అట్లా అని ప్రతిసారి వస్తాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. రషి దేవుడు అమ్మవారిని చూడాలనిపిస్తుంది. ఇంకా చూసినా కోదు, చాలా బాగుంది. సో మనతో మరిన్ని వివరాలు పంచుకోవడానికి పారాయణం ప్రెసిడెంట్ రాజేశ్వరి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. బాగున్నామండి. అమ్మవారి కృపతోటి అందరం బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. కాకపోతే నేను రాజశ్రీ కౌశికే నా పేరు. నేను ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పారాయణం మెయింటైన్ చేస్తాను. పారాయణానికి ప్రెసిడెంట్ని. గత 16 years నుండి పారాయణం కంటిన్యూగా అవుతుందండి. అక్కడ కరోనా మధ్యలో ఆపినాము. తర్వాత మేము ఇక్కడ కోటి కుంకుమార్చన కూడా స్టార్ట్ చేసినాము. ఎవ్రీ ఇయర్ కోటి కుంకుమార్చన చాలా ఘనంగా చేస్తాము. అమ్మవారు ఏంటంటే అందరికీ కొంగు బంగారమై నిలబడే తల్లి. యాక్చువల్గా మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, మా అత్తగారు కూడా ఇక్కడనే దొరికిరు అదృష్టం తగ్గట్టు. ఇంకా మేము అమ్మవారిని మరవము. అమ్మవారి కడప దగ్గరనే మా లైఫ్ అంతా అనిపిస్తుంది. అట్లా చాలా నమ్ముకుంటాము. నమ్మిన వారికి అయితే కొంగు బంగారమై నిలబడుతుంది. అమ్మవారిని నమ్మి వేరే రకంగా ఏదైనా చేసిన వాళ్ళకి మటుకు అమ్మవారు చూసుకుంటుంది. అది ఒకటి కంపల్సరీ, అదైతే కంపల్సరీ. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకున్నాం అనుకోండి, ఆమె మన కళలో వచ్చి నిలబడి మన అండన ఉండి నిలబడి నడిపించే తల్లి ఆమె. అది ఖచ్చితంగా ఆ మాట చెప్పొచ్చు. ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయమ్మా? అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంతమంది భక్తజనాలు వచ్చే అవకాశం ఉంది అని అంటారు? మేడం, మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. అప్పుడు గుడి చిన్నగా ఉండే, పబ్లిక్ నార్మల్గా వద్దురు, నార్మల్గా అయినా పెద్ద ఎత్తుగానే చేయించుకుంది. అమ్మవారు ఏటేటా పెరుగుతుంది కానీ ఏటేటా తగ్గడం అనేది లేదు అమ్మవారికి. ప్రతి సంవత్సరంకి 1-2 లక్షల మంది కోట్లాది ప్రజలు దర్శనాలు చేసుకుంటుండ్రు. అమ్మవారు ఇస్తుంది. అమ్మవారికి కూడా అందరికీ ఆమె కొంగు బంగారమై నిలబడుతుంది కనుక ప్రతి ఏటా నిలువున పెద్దగా అవుతుంది. తను పెద్దగా అవుతుంది, మనని పెద్దగా చేస్తుంది. పబ్లిక్ కూడా అట్లా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంది. ఒక కరోనా టైంలో మటుకు 2 years కొంచెం ప్రాబ్లం అయింది. ఆఫ్టర్వర్డ్స్ తర్వాత పికప్ అయిపోయింది అనుకోండి. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అంటే వృద్ధులకు కానివ్వండి, లేదంటే చిన్న పిల్లలతో వస్తుంటారు, జోగినలకు కానివ్వండి, పోతురాజులకు కానివ్వండి, వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? మేడం, మార్నింగ్ 3-4 o'clock నుండి బోనాలు స్టార్ట్ అవుతాయి. బోనాల లైన్ ఒకటి ఉంటుంది. జోగినీలకు ప్రత్యేకంగా దర్శనాలు ఉంటే ప్రత్యేకంగా బోనాలు తీసుకొని వస్తారు. వాళ్ళు మధ్యలో నుండి వచ్చేస్తారు. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ దర్శనాలు చేసేసుకుంటారు. అప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అనకుండా లేడీస్ గ్రూపు, జెంట్స్ గ్రూప్ అనేది సపరేట్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అయినా ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం ఓపికతో నిలబడడం అంటే మనకు వితిన్ ½ an hourలో దర్శనం అయిపోతుంది మేడం, అంతే. లేదు పాసెస్ అది ఇది అనే వరకు కీచులాటలలో పబ్లిక్కి దర్శనం కాదు. కానీ నార్మల్గా రన్నప్ అవుతూనే ఉంటుంది దర్శనాలకు. బారిగేట్స్ ఎవ్రీ ఇయర్ పెడతాం మేడం, కంపల్సరీ. ఇప్పుడు 20 సంవత్సరాల నుండి పెట్టడమే కదా. బారిగేట్లు లేకుంటే పబ్లిక్ కంట్రోల్ చేయలేము మనము. ఎంత పోలీసులు ఉన్నా బారిగేట్ తర్వాతనే అన్ని. బారిగేట్లు పెట్టడం మూలాన ఏంటంటే మనకు సేఫ్టీ సైజ్. అసలు పబ్లిక్ అట్లా ఆలోచించాలి, మనకు సేఫ్ సైడు. మనం నార్మల్గా వెళ్ళిపోయినాం అనుకోండి, ½ an hourలో దర్శనం అవుతుంది, మనకు ఈజీగా అవుతుంది. నువ్వు 3 o'clock రా, 4 o'clock రా, 6 o'clock, నీకు వితిన్ ½ an hour 45 minutes. ఆ బార్గేట్లు పెట్టకుండా ఏమైతే తోసుకుంటారు, ఒకరి పైన ఒకరు దోసుకొని రూల్స్ అన్ని విరుద్ధంగా సపరేట్గా అయిపోయి అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వచ్చే పబ్లిక్కే ప్రాబ్లం అక్కడ, గుడికి కాదు. అది కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని రావాలి, అంతే, వేరే ఏం లేదు.
మేడం మేము చెప్పవలసింది ఏంటనంటే నిదానంగా రండి, పబ్లిక్ నిదానంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి, తొందర పడకండి, ఒకరిపైన ఒకరు పడకండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మొత్తం సెక్యూరిటీస్ ఉంటాయి, పోలీస్ సిబ్బంది ఉంటుంది, సెక్యూరిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు దర్శనం మంచిగా అవుతుంది. నిదానంగా వచ్చి ఓపికగా దర్శనం చేసుకొని పోండి. మా విజ్ఞప్తి అది. మేము రియల్గా చెప్పాలంటే నిజమైన యాక్చువల్గా భక్తులం మేము. తర్వాత అమ్మవారు పిలిచి మాతోటి పారాయణం చేయించుకోవడము, మమ్మల్ని ఒక టీం స్టార్ట్ చేయడము, అందులో మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది అమ్మవారు. ప్రతి శుక్రవారం 11:30కి పారాయణం స్టార్ట్ అవుతుందండి ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో. వీలైన వాళ్ళందరూ మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేయాలని మా పెద్ద కోరిక. మేము మీ తరఫు నుండి చెప్పుకోగలుగుతున్నాం, అది మాకు చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్. నా పేరు కాంచన ముదిరాజు. మేము గత ఇక్కడికి 27 ఇయర్స్ నుంచి వస్తున్నాము ఇక్కడికి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అమ్మవారు మన ఆషాఢ మాసంలో ముందు కలరా వ్యాధులు అనేటివి వచ్చేటివి అన్నట్టు. కలరా అంటే గత్తర అని వస్తూనే ముందు అంటు వ్యాధులే కాదు, ఒకరి నుంచి ఒకరికి అది తగులుతుంది అనమాట. దాంట్లో ఇది వేపాకు, ఈ పసుపన్నం అనేది యాంటీబయాటిక్ కూడా వస్తుంది. అయితే అప్పుడు మన షూరిటీ అప్పయ్య గారని అక్కడ మహంకాళేశ్వరు అక్కడ అతను పని చేయడానికి వెళ్తే అక్కడ ఆయన కళలో వచ్చి చెప్పింది, నన్ను తీసుకెళ్తే నీకు అక్కడ కలరా వ్యాధి తగ్గిస్తానంటే ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక 120 సంవత్సరాల పూర్వం గుడి, ఇప్పటిది కాదు, అప్పుడు తీసుకొచ్చారు మన ముదిరాజు షూరిటీ అప్పయ్య గారని. వారు తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడ వెలిసింది అమ్మవారు. ఆమె ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఇక్కడ ఈ ఏరియా మొత్తం బంగారం మయము, వెండి మయమే. ఈ ఏరియా మొత్తం పట్టు వస్త్రాలు, బంగారము, వెండి. అంటే సికింద్రాబాద్లో ఒక గజం స్థలం ఉన్నదంటే ఇంక అక్కడ బంగారము, వెండి ఉంటుంది. ఇది ఒక బంగారం లాగానే. అందరి ఆరోగ్యాలు కూడా మంచి ముందులాగా అప్పుడు వస్తుంది. ఇప్పుడు కలర్ అనేది లేదు కూడా ఇక, ఎందుకంటే తన శాఖలు పోస్తారు ఆదివారము, ప్రతి ఆదివారము. ఇంకా ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే అందరు ఎక్కడెక్కడి నుంచి ఒక వేల సంఖ్యలో కాకుండా లక్షల సంఖ్యలలో కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారికి. ఎవరికి ఏది అనుకున్నా కూడా కొలిసిన వారికి కొంగు బంగారం, ఇంటింటికి బోనాలు. ప్రతి ఒక్కరు సిటీలో ఉన్నారంటే వాళ్ళు ఒక సంవత్సరం 2 సార్లు, కొత్తగా వచ్చిన తెలియదు కావచ్చు, కానీ ఒక సంవత్సరం 2 సార్లు ఉన్నారంటే, 2 సంవత్సరాలు ఉన్నారంటే ఇక్కడ కంపల్సరీ అమ్మవారికి బోనం తీస్తారు. ఇక్కడ ప్రతి ఇంటింటికి అమ్మవారికి బోనం తీస్తారు. అమ్మవారు అందరినీ ఈసారి కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, సుఖ సంతోషాలతోని అందరిని దీవించాలని కోరుకుంటూ అమ్మవారికి అందరికీ మహంకాళమ్మ పండగ బోనాల శుభాకాంక్షలు. డిఎంఎస్ఎస్ డెక్కన్ మానవ సేవ సమితి 1926కి ఎస్టాబ్లిష్ అయింది. చరిత్ర చెప్తా. అయితే స్టార్టింగ్లో మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు మేకలు కోసి, పోతురాజులు కోసి అమ్మవారికి అభిషేకం చేస్తుండే. మాది ఎప్పుడైతే డెక్కన్ వేర్ సమితి ఆర్య సమాజాలు వచ్చిండ్రో అప్పటి నుంచి అమ్మవారికి శాంతి చేసినాం. అమ్మ ఇట్లా వద్దు, అవి కూడా ఒక జీవి, ఆ జీవులను ఇట్లా తీసుకోదామా అని వాళ్ళు ఆర్య సమాజాలు 11 దినాలు యజ్ఞాలు చేసి అమ్మవారు శాంతించి ఆమె కళలు వచ్చి చెప్పింది, సరే మీరు చెప్పింది కరెక్టే, మేము ఇప్పటి నుంచి సొరకాయ ఉంటుంది కదా, ఆ సొరకాయతో మేము నీకు ఇది ఇస్తాము, గుమ్మడికాయతో బలి ఇస్తామమ్మా, దాన్ని యాక్సెప్ట్ చేయాలని కళలు వచ్చి చెప్పింది ఆమె అమ్మవారు. సరే నేను ఒప్పుకుంటున్నా చేశాను. అప్పటి నుంచి జంతువులు కోసేది బంద్ అయింది. బికాస్ ఆఫ్ ది ఆర్య సమాజ్ అండ్ డెక్కన్ మానవ సేవ సమితి. ఇది హిస్టరీ. ఇంకోటి ఈమె లైన్లో ఇది అంటున్నారు కదా, ఈ బ్యారికేడ్స్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో పెడుతున్నది, ఇప్పటి నుంచి కాదు. ఫ్రమ్ లాస్ట్ 40 years నుంచి బ్యారికేడ్స్ పెడుతుంది, అరేంజ్మెంట్ చేస్తున్నారు. మా ఎక్కువ డిఎంఎస్ఎస్ సంస్థనే వాలంటీర్స్ ఉంటారు, లోపల బయట అనౌన్స్మెంటు, పబ్లిక్ను ఎట్లా రావాలా, ఏం చేయాలా, వాళ్ళ జాగ్రత్తలు. వాళ్ళే ఏమైనా వస్తువులు పోతే మా స్టేజ్ మీదకి వచ్చి కంప్లైంట్ చేయండి, ఆ వస్తువులు మేము ఫైండ్ అవుట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు ఐడెంటిఫికేషన్ చెప్తే పర్సులు కానీ, సొమ్ములు కానీ, పిల్లలు కానీ, అవన్నీ అది మాది రెస్పాన్సిబిలిటీ. డెక్కన్ మానవ సేవ సమితి. నేను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ విశాలగిరి.
నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటారు? మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం? ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, అందుకే ఇక్కడికి వస్తూనే ఉంటాం మేము కంటిన్యూగా. సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమన్నా ఇబ్బందులు కలిగించడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీకు ఎలా అనిపించింది? మాకైతే ఏమి ఇబ్బంది లేదు, మంచి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది కూడా మాకు. సో సార్ మీరు చెప్పండి. చెప్పండి. ఇక్కడ నుంచి వచ్చారు, ఎలా ఉంది? ఇక్కడ లోకల్ మేము ఎట్లా ఉంది సార్? అంటే వాతావరణం చేంజ్ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్కి గుళ్ళకి రావడం అనేది బాగుంది మేడం, అన్నీ బాగున్నాయి, ఏర్పాట్లు అన్నీ బాగా చేస్తారు, మంచిగా ఉంది. అమ్మవారు చాలా పవర్ఫుల్, అనుకునే అవుతాయి. మీకు ఏమైనా జరిగాయి సార్? జరిగాయి మేడం, అన్నీ జరుగుతూనే ఉంటాయి మేడం. అమ్మవారిని మొక్కుతూ అన్నీ పవర్ఫుల్ అమ్మవారి మేడం, చాలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాకు మంచి జరిగింది బిడ్డ. నా కొడుకు నేను ఇప్పుడు పున్నానికి వస్తా, హోమం చేపిస్తా, ప్రతి పౌర్ణానికి వస్తా. ఇవాళ కూడా వచ్చి మళ్ళీ పౌర్ణమి కూడా వస్తా. సో గత 50 ఏళ్లుగా బలి కార్యక్రమం అయితే అమ్మవారి ఆలయంలో జరుపుకుంటారు. అట్లా ప్రతి ఏడాది ఒక్కొక్కరిని ఎంచుకుంటారు. సో ఈసారి డెక్కన్ సేవా సమితి ఒకరిని ఎంచుకుంది. అంటే ప్రతి ఏడా ఒక్కొక్కరిని ఎంచుకున్న దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒకరు మనతో ఉన్నారు. ఒకసారి వారిని మాట్లాడి అసలు ఎలా ఉంటుంది, సేవా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా, నా పేరు శ్యామరావు అమ్మ. అమ్మవారిని మా పూర్వీకులు 1813లో తీసుకొచ్చారు. ఆర్మీ డోలీ బేరర్స్ ఉజ్జయిన్ నుంచి తీసుకొచ్చారు. అమ్మవారిని డోలీలో తీసుకొచ్చారు. వస్తూ అమ్మని ఎక్కడ స్థాపించారంటే దండు మారమ్మ అని బోయిడలో స్థాపించారు. అక్కడి నుంచి ఒక అమ్మాయికి పూనకం వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ నిలిచింది, తీసుకొచ్చి ఇక్కడ నిలిచింది. అప్పటి నుంచి మా పూర్వీకులు దున్నపోతును కొట్టేవాళ్ళు. బలి కార్యక్రమం. ఆ బలి కార్యక్రమం 1935లో దక్కన్ మానవ సేవ సమితి వాళ్ళు ఆపేశారు. అప్పటి నుంచి కుష్మాండ బలి మేము చేస్తున్నాం. మా పూర్వీకుల నుంచి మా వంశస్థులు నలుగురు, ఒక దున్నపోతుని కొట్టేవాళ్ళు, ఒకరు కాలు కోసి దాని నోట్లో పెట్టేవాళ్ళు, తర్వాత గుడి చుట్టూ పొలిమర చుట్టూ అంతా బలి చల్లేవాళ్ళు. ఆ తర్వాత దున్నపోతుని తలగా తీసుకెళ్ళి మెట్టుగడలో అమ్మని సాగనంపడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవారు. వాళ్ళ భక్తి సహకారం ఎలా ఉంటుంది? రోజు సంఖ్య పెరుగుతూనే ఉంది, భక్తుల సంఖ్య. అమ్మ అందరినీ కాపాడుతుందమ్మా. మన రాష్ట్రం కాదు, మన భారతదేశం కూడా బాగుండాలని అమ్మని కోరుతున్నానమ్మా. మీరు చెప్పండి అసలు భక్తుల సహకారం ఎలా ఉంటుంది? అండ్ బలి కార్యక్రమం గత 50 ఏళ్ల నుంచి చేస్తున్నారు. సో దాంట్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది? పైగా ఈసారి కొత్తగా మెంబర్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఇక్కడ బలి కార్యక్రమం సంబంధించింది శామరావు గారు వారి యొక్క ఫ్యామిలీ కానీ గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి విధంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళు నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక్కడ డక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ గత 99 సంవత్సరాల నుంచి ఈ గుడికి సేవలు అందిస్తున్నారు. గుడి కార్యక్రమాలకు కానీ భక్తులకు కానీ సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ ది డిపార్ట్మెంట్స్కి కూడా మీడియేషన్లో డక్కన్ మానవ సేవా సమితి ముందు నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఇక్కడ ఒక 10 లక్షల మంది పైన ఉన్న పబ్లిక్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ పబ్లిక్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ఆల్ అరేంజ్మెంట్స్కి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది సార్ కార్యక్రమం? ఈసారి బలి కార్యక్రమం ఎలా ఉండబోతుంది? బలి కార్యక్రమం గురించి వారు చెప్పారు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అండ్ ఏదైతే గుళ్ళో ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఏమున్నా కూడా గవర్నమెంట్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. హోప్ ఫర్ ది బెస్ట్. అన్నీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈసారి కూడా మనం అందరం కలిసి అమ్మవారి సెలబ్రేషన్ చాలా ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి అంటారు. సో ఒకే ఫ్యామిలీ నుంచి 50 ఏళ్ల నుంచి అంటే వంశపారంపర్యంగా వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? మా వంశపారంపర్యం వస్తుందమ్మా. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను చేస్తున్నాను బలి కార్యక్రమం. ఇప్పటికీ 58 సంవత్సరాలు నేను చేయబట్టమ్మా. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అమ్మవారి ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి? మా పల్లవి టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరు కూడా మేము ఒకటే రిక్వెస్ట్, అమ్మవారి దగ్గర మీరు దర్శనానికి వచ్చినప్పటికీ
దయచేసి సమన్వయం వెయిట్ చేసుకొని లైన్లలో వెయిట్ చేసుకొని ఉండి, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరిని కూడా తోపులాట కూడా లేకుండా సహకారంతో పెట్టుకొని ఉండండి. మా సంస్థ యొక్క సభ్యులు మీకు లైన్లో ప్రతి దగ్గర మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ విధమైన కార్యక్రమాలకు అంటే మీకు వాటర్ గురించే కానీ, లేకపోతే ఎటువంటి అస్వస్థతలు కానీ, లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మిమ్మల్ని అక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్లకి తీసుకొని వచ్చి మీకు సకాలంలో కూడా మీకు సహకారం చేసేటట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీడియా పాయింట్ కూడా అన్ని రకాలమైన ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విల్ కోఆర్డినేట్ విత్ ద టెంపుల్ డిపార్ట్మెంట్ అండ్ ఎండోన్మెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము ఒడిబియ్యము పోయడం 30 సంవత్సరాల నుండి అమ్మవారి దయతో మేము ఇలా బ్రతుకుతున్నాము. అమ్మ చాలా కష్టాల నుండి కూడా మేము దేవుణ్ణి తప్పకుండా మర్చిపోకుండా ఆ దేవునికి యథావిధిగా ప్రతి సంవత్సరం ఒడిబియ్యం పోయడం అయింది. మా ఇంటి కష్టాలన్నీ అమ్మ ఇళ్ళవేల్పు పైకి తెచ్చింది కాబట్టి అమ్మవారిని నమ్ముకొని అమ్మ దగ్గర భక్తితో శ్రద్ధలతో నేను వస్తున్నా. కష్టాలన్నీ 30 సంవత్సరాల నుండి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? మా అమ్మవారి అనుగ్రహం చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం మాకు ఆమె అనుగ్రహంతో చాలా బాగున్నామండి. మేము అనుకునే జరుగుతున్నాయి. ఇప్పుడు జరగాలని అమ్మని నేను అనుకున్న పని జరగాలని చాలా కోరుకుంటున్నాను. ఒడి బియ్యం పోసిన అమ్మవారికి నాకు ఒక పని ఉంది. ఆ పని అమ్మవారి సక్సెస్ చేయాలని చాలా కోరిక ఆశతోటి నేను ఈ గుడికి రావడం జరిగింది. ఉజ్జిని మాంకాలమ్మ, నేను ఇక్కడే ఉంటాను సికింద్రాబాద్లో. మా మామయ్య ఇక్కడ మెంబర్ మేడం రామచంద్ర అని. అయితే చాలా మహిమమ్మ. అది కాలువ వచ్చినప్పుడు అమ్మవారు బాగా చూసింది. అప్పటి నుంచి మేము అందరం ఇక్కడే నమ్ముతాము. ఆమెను మొక్కిపోతే మాకు అంత సంతోషంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే. అంతే ఇవాళ చూస్తే అయితే అసలు మనసు నిండిపోతుంది. చాలా అంటే చాలా వైభోగం. కోరండి ఎవరికైనా కానీ ఇంత కూడా ఆని కలవదు. ఎన్ని బోనాలు వచ్చినా ఎవరికి వచ్చినా ఏది ఆని కలగదు. అందరు మంచిగా చేసుకొని దర్శనం చేసుకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం వెళ్ళాం కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా బాగా అవుతుందమ్మా, మంచి. శ్రీమాత్రే నమః. ఈ అమ్మవారు అంటే మాకు ఎంతో ఇష్టం అండి. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. నా పేరు ప్రభావతి. మేము ఇక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి బోనాలు కానీ మేము ఒడిబియ్యాలు కానీ చాలా చేస్తాం ఈ తెలంగాణలో. అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము. మేము ఎప్పుడు ఇక్కడే ఉంటామండి, ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఇక్కడ సేవకు వస్తాము, మేము బోనాలు తెస్తాము, ఒడిబియ్యం పోస్తాము, అన్నీ బాగా చేస్తుందండి. బాగా చూస్తుంది అమ్మవారు, అన్నీ నమ్మకము మా. శ్రీమాత్రే నమః. ఒక 5 ఇయర్స్ నుంచి నేను కంపల్సరీ వస్తున్నాను. అమ్మవారి దయతోటి అందరూ బాగున్నాము, అందరు బాగుండాలి అని మా కోరిక. అంతే, థ్యాంక్ యూ. అది బోనాలు అంటే మాకు తెలియదు. మేము ఆంధ్ర వాళ్ళం అనమాట. మేము 8 ఇయర్స్ అయినా కానీ ఎప్పుడు బోనాల టైంలో ఎప్పుడు రాలేదు. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడికి వచ్చిందో చాలా ప్రశాంతంగా అంటే ఒక రకమైన ఇది ఫీలింగ్ ఉంది మాకైతే. చాలా బాగుంది. ఇట్టప్పుడు వేరు, బోనాల టైంలో వేరును. చాలా హ్యాపీగా ఉంది. బోనం అనుకున్నా కానీ కుదరలేదు నాకు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఒక రకమైన మనసు హాయిగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. పైన లడ్డు సేవ చేసామన్నమాట. 2 అవర్స్ ప్యాకింగ్ చేసి వచ్చాము. సేవ, అమ్మవారి సేవ అన్నట్టు. ఇక్కడ చాలా మంది ఉన్నారు బియ్యం వేయడానికి కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి గుడి రాగానే. మేము అప్పుడప్పుడు వస్తుంటాం, సండే సాటర్డే అలా వస్తుంటాం. చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడే బోయినపల్లిలో ఉంటాం. చాలా ఇయర్స్ నుంచి మేము వస్తూనే ఉంటాం. సండే అలా అమావాస్య అప్పుడు కుంకుమార్చన చేపిస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బోనాలు కూడా దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలా గ్రాండ్గా ఇట్లా చేసినట్టు అందరు చాలా మంది వస్తున్నారు, భక్తులు కూడా. చాలా బాగా అనిపించిందండి. శ్రీమాత్రే నమః. 26 ఏళ్ళ నుంచి వస్తున్నామండి. రావుకాలంలో నిమ్మకాయ పూజ చేస్తున్నాం మంగళవారం రోజు. ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం? ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం? కొంగు బంగారంలా ఉంటుంది. కోరి గంగలే. ఎంతసేపు పట్టింది మీకు దర్శనానికి? 1 అవర్ అయింది. అమ్మవారు మాణిక్యాలు పట్టుకొని తిరుగుతుంది నైట్లో. మాణిక్యాలు ప్లేట్ పట్టుకొని నైట్ మొత్తం ఇక్కడ మొత్తం సికింద్రాబాద్ మొత్తం తిరుగుతుంది అమ్మవారు.